తులసి నేను చేసిన పాపం ఏంటి? ప్రేమిస్తే తప్ప? రే, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో ఓడిపోవడము తప్పు కాదు. కానీ ఆ ఓటమికి ఇలా కుంగిపోయి ప్రవర్తించడమే తప్పురా. రే జ్యోతి, ఒకసారి తప్పు చేస్తే తెలియక చేసావనుకోవచ్చు, కానీ మళ్ళీ ఇలా తాగి రావడం ఏంట్రా? లక్ష్మిని మర్చిపోవడానికి నాకు ఇంతకంటే వేరే ఏం తోచలేదన్నయ్య. నాకు లక్ష్మి కావాలి. జ్యోతి, అమ్మా, వీడిలానే వాగుతూ ఉంటాడు, నువ్వేం టెన్షన్ పడకమ్మా. అది కాదురా. రే ఈశ్వర్, జ్యోతిని ముందు లోపలికి తీసుకెళ్దాం. లోపలికి తీసుకెళ్లిన తర్వాత షవర్ కింద నిల్చోబెట్టి స్నానం చేపిద్దాం. పద. అలాగే అన్నయ్య. రే జ్యోతి, పద. మీ పిల్లల గురించి చాలా గొప్పగా చెప్తావు కదా, వాళ్ళ అలవాట్ల గురించి ఎప్పుడూ చెప్పలేదేంటి? పైకి అందరూ గొప్పలే చెప్పుకుంటారు, ఇలా పబ్లిక్ అయినప్పుడే అందరి బండారం బయటపడుతుంది. అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. మేం జ్యోతిని రూమ్కి తీసుకెళ్తాం. విష్ణు గాని ఈశ్వర్ గాని ఎవరో ఒకరు జ్యోతికి తోడుగా తన రూమ్లోనే పడుకుంటారు. రేవతి, వాడు అసలు చాలా నీరసంగా ఉన్నాడు. ఏదైనా తింటే గాని వాడికి నిద్ర పట్టదు. తాగొచ్చిన కొడుకు గురించి, తన వ్యసనం గురించి ఆలోచించకుండా ఇప్పుడు కూడా తన ఆకలి గురించే ఆలోచిస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అత్తయ్య గారు. అమ్మగా మీరు చాలా గ్రేట్. అమ్మా, నాకేం వద్దమ్మా. నీ ఆకలి గురించి నాకు తెలుసురా. రేవతి, కంచంలో అన్నం పెట్టుకురా. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఇదిగోండి. జ్యోతి, తినరా. వద్దమ్మా. రే జ్యోతి, ఎక్కువ చేయకు, తిని ఫస్ట్. రే, అమ్మని బాధ పెట్టింది చాలు, మర్యాదగా తినరా. తిను. నాకు వద్దమ్మా. రే, అమ్మా, జ్యోతి, అమ్మా, నాకు లక్ష్మి కావాలి. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా చంపేసినా సరే నాకు లక్ష్మి కావాలి. జ్యోతి, నీకింత చెప్తున్నా కూడా మళ్ళీ లక్ష్మియే కావాలని అడుగుతావేంట్రా? నీకోసం లక్ష్మిని తీసుకురాలేను. లక్ష్మిని మర్చిపోరా. ప్లీజ్ అమ్మా, లక్ష్మిని మర్చిపోమని మాత్రం చెప్పకు. ఈశ్వర్,
వీడిప్పుడు మాట లేడు కానీ ముందు వీడిని రూమ్లోకి తీసుకెళ్దాం పద. అలాగే అన్నయ్య. పద రేయ్ పదరా లేరా. పదరా రూమ్కి. వదలండి రా లే. అన్నయ్య, నన్ను లే. వదలండి లేరా. అన్నయ్య, వదలండి రా పద. ప్లీజ్. అన్నయ్య, నాకు లక్ష్మి కావాలి అన్నయ్య, ప్లీజ్. ఎందుకురా నువ్వు ఇలా మొండిగా తయారవుతున్నావు? ఎందుకురా మళ్ళీ తాగావు? లక్ష్మిని మర్చిపోవడానికి నాకు ఇంతకంటే వేరే ఏం తోచలేదన్నయ్య. నాకు లక్ష్మి కావాలి. తిను. నాకు వద్దమ్మా. వావ్ సూపర్. మందు వాసన పడని గుడ్ బాయ్ కాస్త డ్రింకర్ గా మారిపోయాడు. పాపం తులసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ చాలా బుద్ధిమంతుడుగా నలుగురిలో పేరున్న కొడుకు ఇలా తాగబోతాయాడేంటా అని ఏడుస్తుంది. నాకు కావాల్సింది ఇదే కదా. వెరీ గుడ్. చెడు స్నేహాలకు అలవాట్లకు దూరంగా మన పిల్లల్ని పెంచాం. మన పిల్లలు ఎప్పుడు తప్పు చేయరని మనం ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇవాళ మన చిన్నడు మనల్ని అవమానిస్తున్నాడండి. నలుగురి ముందు మనం తలదించుకునేలా చేస్తున్నాడు. లక్ష్మి ధ్యాసలో పడి లక్ష్మియే కావాలంటూ వాడు ఇంటికి తాగొస్తున్నాడు. ఎంత నచ్చ చెప్తున్నా వాడెందుకు తెలుసుకోలేకపోతున్నాడో నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్తేనైనా వాడు వింటాడేమో. వాడిని మీ దగ్గరికి చెన్నై పంపిస్తాను. ఊరు మారితే లక్ష్మి జ్ఞాపకాలు కూడా వాడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అత్తయ్య గారు వచ్చి భోజనం చేయండి అత్తయ్య గారు. నాకు ఆకలిగా లేదు రేవతి. మీరెళ్ళి భోంచేయండి. జ్యోతి గురించి ఆలోచిస్తూ మీరు బాధపడుతున్నారని అర్థమైంది అత్తయ్య గారు. లక్ష్మిని మర్చిపోవడానికి తనకింకా టైం పడుతుంది. ప్రతి విషయంలోనూ మీ మాటకి గౌరవం ఇచ్చే జ్యోతి లక్ష్మి విషయంలో మాత్రమే మొండితనంగా ఉన్నాడు. నెమ్మదిగా తనలోనే ఆ మార్పు వస్తుంది అత్తయ్య గారు. మా అందరికీ ధైర్యం చెప్పే మీరు కన్నీళ్లు పెట్టుకుంటే మేం చూడలేం అత్తయ్య గారు. ప్లీజ్. ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కోవడం తెలుసు. ఇంతవరకు నేను అలాగే నిలబడ్డాను. కానీ నా పిల్లల సంతోషం చూడలేకపోతుంటే నేను సాధించింది ఇదేనా అనిపిస్తుంది రేవతి. మీ అమ్మా నాన్నలు ఒప్పుకోకపోయినా, ఝాన్సీ వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకోకపోయినా ఒప్పించి మరి మీ పెళ్లిళ్లు జరిపించాను. కానీ అటు మీరు సంతోషంగా లేరు. లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆరాటపడిన జ్యోతి కూడా అటు సంతోషంగా లేడు. మీరందరూ సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను రేవతి. నా గురించి విష్ణు గురించి మీరెలాంటి వెనుక పెట్టుకోకుండా తెగారు. ఇక ఈశ్వర్ ఝాన్సీల విషయమైతే 6 నెలల దాకా వాళ్లు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని గురువుగారు చెప్పారు. ఆ తర్వాత వాళ్లకేదో ఒక పరిష్కారం దొరుకుతుంది. వాళ్లు సంతోషంగా ఉంటారత్తయ్యగారు. ఇక జ్యోతి విషయానికొస్తే తొందరలోనే తను తెలుసుకుంటాడన్న నమ్మకం ఉంది. ముందు మీరొచ్చి భోజనం చేయండి అత్తయ్యగారు. వద్దు రేవతి, నాకేమొద్దు. కొడుకుల గురించి కోడళ్ళ గురించి ఆలోచిస్తూ మనశ్శాంతికరమైన మనిషికి ముద్దలా దిగుతుందక్క. నువ్వు మరీను
నువ్వు మరీ బలవంత పెట్టినా అత్తయ్య గారు ఈ పూట తినరు. నువ్వు వెళ్ళి భోంచేయి. ఈ ఇంటిని ఒక నందనవనంలా, ఒక ప్రేమాలయంలా అత్తయ్య కోరుకుంటే ఇది ఒక శోక నిలయంలా మారుతుంది. కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా అవుతుంది. మనసుకి కష్టంగానే ఉంటుందిలే, తప్పదు. హాయ్ నందిని, నేను సెండ్ చేసిన వెంటనే వీడియోస్ చూసినట్టున్నావు. చాలా థ్రిల్ ఫీల్ అవుతూ చూశాను ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్. ఒక రోజు తాగి ఇంటికొచ్చాడు, ఈ రోజు రాత్రేమో తాగి రోడ్డు మీద పడిపోయాడు. ఆ తులసే తాగుబోతు కొడుకుని ఇంటికి తీసుకొచ్చేసింది. చాలా గొప్ప కుటుంబం అని, ఆదర్శ కుటుంబం అని గొప్పలు చెప్పుకునే కుటుంబం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల జ్యోతి మారడం తులసికి అస్సలు విరుగుడు పడ్డం లేదు. దుఃఖం తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ కొడుకుని కంట్రోల్ చేయలేక ఆ తులసి పడే తపను చూస్తూ నేను కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నందిని. వెరీ గుడ్ ఝాన్సీ. దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మీ. వాట్? నువ్వు సరిగానే విన్నావు ఝాన్సీ. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ నా వల్లే జరుగుతున్నాయి. జ్యోతి పట్టికి జ్యోతి ఫుల్గా తాగి రోడ్డు మీద పడ్డాడనుకున్నావా? తాగించి మత్తెక్కించి వాణ్ణి రోడ్డున పడేలా చేసింది నేనే. మందు వాసన పడిన మనిషి అదే మందును మంచినీళ్ళగా తాగేటు చేసి వాణ్ణి రాంగ్ ట్రాక్ పట్టించి ఆ తులసి పరువు బజార్కి ఇచ్చే బాధ్యత నేనే కదా తీసుకున్నాను. మరది నేను చేయక ఇంకెవరు చేస్తారు ఝాన్సీ? వెరీ గుడ్ నందిని, ఇలానే వాణ్ణి రెచ్చగొట్టి చెడగొట్టాలి. ఆ తులసి కుమిలిపోయి అలా చేయాలి. నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే ఝాన్సీ. లక్ష్మి, ఏంటి అంతా విన్నావా? విన్న తప్పే ముందులే. తులసి గురించి కదా విన్నావు. అన్నట్టు ఝాన్సీ నాకు సెండ్ చేసిన వీడియో అయితే నువ్వైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు. పూర్తిగా కూడా నువ్వు చూడలేవు. పాపం, నిన్ను మర్చిపోలేని నీ మాజీ ప్రేమికుడు తాగి రోడ్డు మీద పడ్డాడంట. ఈ టాపిక్ నీతో డిస్కస్ చేయడం వల్ల నీ మూడ్ పాడవుతుంది. నువ్వు సంజయ్తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న నేను జ్యోతి టాపిక్ నీతో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సంజయ్, సంజయ్! అక్క, లక్ష్మి విషయంలో నీకేది ప్రేమ కనిపించట్లేదేంటి? లక్ష్మి నేను చాలా బాగా చూసుకుంటున్నానక్క. చాలా ప్రేమగా ట్రీట్ చేస్తున్నాను. లవ్ అంటే కేరింగే కదక్క. మాటల వరకే ఉంటే అదే ప్రేమ అనిపించుకోదు. కళ్ళల్లో నీ ప్రేమ కనిపించాలి, కేరింగ్ కనిపించాలి. వి ఆర్ ద బెస్ట్ కపుల్ అని తన మనసు కనిపించాలి. అవునన్నయ్య, నీ అమెరికా మైండ్ సెట్ వదిలేసి కాస్త ట్రెడిషనల్ గా ఆలోచించు. అవును, ట్రెడిషనల్ గానే థింక్ చేయాలి. భార్య కోసం మల్లెపూలు తీసుకురావటం, ఇష్టమైనవి కొని పెట్టడం, అప్పుడప్పుడు సరదాగా బయటికి తీసుకెళ్లటం చేయాలి. ఇది కదా కేరింగ్. అప్పుడే కదా
నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో లక్ష్మికి తెలుస్తుంది. ఎస్ అక్క, నువ్వు అన్నది నిజం. లక్ష్మి, నేనేం తప్పుగా చెప్పట్లేదు కదా? సహస్ర, అక్కడ మల్లెపూలున్నాయి, తీసుకురా. అలాగే అక్క. అన్నయ్య తీసుకో. అన్నయ్య ఏంటి ఆలోచిస్తున్నావు? పువ్వులు ఎలా పెట్టాలనా? అదిగో సైడ్ బ్లాక్ పిన్ ఉంది కదా, మల్లెపూలు అటాచ్ చేసి క్లిప్ చేయాలన్నమాట. వెరీ గుడ్. కపుల్స్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించాలి కానీ బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉండకూడదు. వెరీ నైస్. సరదాగా అలా బయటికి వెళ్ళిరండి. షూర్గా వెళ్తాం అక్క, కానీ ఈ రోజు కాదు, రేపు వెళ్తాం. అదేంటి? లక్ష్మిని ఉన్నట్టుండి తీసుకెళ్ళినా మూడీగా ఉంటుంది. అందుకే వెరీ గుడ్ సంజయ్, లక్ష్మి గురించి బాగా ఆలోచిస్తున్నావు. అలాగే క్యారీ ఆన్. ఈవెన్ బయటికి తీసుకెళ్ళాలా? ఎప్పుడు ఆ జ్యోతి ధ్యాసలోనే ఉంటుంది. నాతో ఏం స్పెండ్ చేస్తుంది? అంతా మా అక్క భ్రమ. బాబాయ్, ఏంటి నందిని? మీకు కొన్ని వీడియో క్లిప్స్ చూపించాలి, షాక్ అవుతారు. ఏంటమ్మా ఆ వీడియో? ఒకసారి మీరే చూడండి. పిన్ని, నువ్వు కూడా చూడు. పాపం, తాగుడుకు అలవాటు పడి పిచ్చోడైపోతున్న ఆ తులసి కొడుకుని చూశారు కదా. మరీ ఇంత పిచ్చోడు అయిపోతాడు అనుకోలేదమ్మా. ఇది ఆరంభం మాత్రమే బాబాయ్. ముందు ముందు ఇంకా చాలా ఉంది. కొడుకు జీవితం నాశనమవుతుంటే, ఆ కొడుకు వల్లే తన పరువు గౌరవం అన్ని దిగజారిపోతుంటే, అప్పుడు ఆ తులసిని చూడాలి. ఆ తులసి అనుభవించే బాధ, నరకం మనం కనుల పండగగా చూడాలి. తొందరలోనే మన ఆశలన్నీ నెరవేరుతాయమ్మా. అవును బాబాయ్, నెరవేరుతాయి. ఏయ్, ఏంటిది? డబుల్ కాట్ బెడ్, బెడ్ మీద హస్బెండ్. గర్ద గుడ్ ఏమీ కాదు. బెడ్ మీద పడుకునే రైట్స్ నీకు లేవు. వెళ్ళి కింద పడుకో. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా, ఆ టైం దాటిపోయింది. టైం ఏమి దాటి పారిపోలేదు. నేను పెట్టిన కండిషన్ అలానే ఉంది. నీ తమ్ముడి కంటే నువ్వు పెద్ద ఆఫీసర్ కావాలి. నీ తమ్ముడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఆ రోజు వరకు నో బెడ్ షేరింగ్. ఇక చాలా ఆపు. ఆఫీసులో అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. అవును, ఎప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని వస్తావు, సిగ్గు లేదని తిడుతున్నారు. ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళక ఇంకేం తీసుకెళ్ళాలి? నీకింకా వెలగలేదా? వాళ్ళ ఉద్దేశం నేను స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి నేను తండ్రిని కాబోతున్నానని స్వీట్స్ పంచాలని. ఏది
అసలు నువ్వు నాకు అవకాశం ఇస్తేనే కదా, ఇంకా లాభం లేదు. అయినా నువ్వు నాకు అవకాశం ఇవ్వడం ఏంటి, నేనే తీసుకుంటాను. ఏమంటావు? బాబు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడడానికి రాలేదు. ఏమైంది బాబు? పెద్ద ఉద్యోగం సంపాదించాలంట. అంతవరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి ముచ్చట లేదంట. అసలు నేను భర్తనే కాదంట. నాతో కాపురం చేయని మీ అమ్మాయి రేవతి నాకొద్దు అత్తయ్య గారు. ఆ?